గాలికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుంది అని రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు కేటీఆర్ గారు. కాంగ్రెస్ది అభయాస్తం కాదు భస్మాసురాస్తం అని సెటర్ కూడా చేశారు. నమస్తే సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఏంటి సార్ మీరు ఆయన ఏడు చేసిన నీరో చక్రవర్తి రోము రోమను అని తగులుకుంటారు. చెత్త తీసేటోడు లేడు. ఏడు చెత్త తీయడం లేదా ఇప్పుడు సిటీలో? స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు. అంటే రాత్రులంతా చీకట్లోనే ఉంటున్నారా ప్రజలంతా? కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి కుదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఏం సిటీ సార్ అది? ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. కట్టనివ్వండి సార్, మంచిదే కదా. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. అయినా ఆయన ఏం చేసినా మీకు నచ్చట్లేదు సార్. కట్టకపోతే కట్టట్లేదు అంటున్నారు, కడుతుంటే తిడుతున్నారు. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. అవునా? ఎందుకు వచ్చింది సార్ అంత నమ్మకం? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. మరి నిజంగా ప్రజలు మర్చిపోయారంటారా? ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. అది నిజమే. మమ్మల్ని గెలిపించండి, మాది అభయహస్తం అన్నారు. మరి ఇప్పుడేంటి అంటున్నారు? ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇది అభయహస్తం కాదు భస్మాసురహస్తం. అది సరే కానీ సార్, మీ చేతుల్లో ఉంది కదా, అదేం కార్డు సార్? కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు. బాకీ కార్డా అంటే ఏటుంటది అందులో? కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు. ఓహో, ఏం చేస్తారు ఆ కార్డులు? ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. మీరు ఎన్ని బాకీ కార్డులు పంచినా, ఎన్ని విజిటింగ్ కార్డులు పంచినా గెలుపు మాదే అంటున్నారు వాళ్ళు.